మరి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యంలోకి పెడదాం. ప్రేమగల మా తండ్రి, ప్రభు కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా నాకు చెల్లించుకుంటున్నాం. దేవా, మా జీవితాల్లో మరొక ఈ యొక్క సోమవారం దినాన్ని, బైబిల్ స్టడీ దినాన్ని ప్రభువా మీరు మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు నాకు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే తండ్రి ఈ యొక్క జీవులో యాడ్ అయినారో దేవా, వారందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నాయన ఏడవలసిన వాళ్ళకి వారిని కూడా జాయిన్ చేయించాలి. అలాగున్న తండ్రి మీ యొక్క పరిశుద్ధ వాక్యం మేము ధ్యానం చేసుకోవడానికి వాక్యం దేవా సహాయించి మీరు మాతో మాట్లాడి కావలసినటువంటి వర్తమానాన్ని అందించి మీరే మహిమ పొందాలని మీకు మనం చేసుకుంటున్నాం. దేవా, బలహీనుని నిష్ప్రయోజనమైన కూడా మీకు జ్ఞాపకం చేసుకుని పునరుద్ధాన శక్తిని బట్టి ప్రభావ మీ వాక్యం చేయడానికి సహాయం చేయండి. మాకందరికీ దాన్ని చెప్పి గ్రహించే హృదయాన్ని తెలియచేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని గ్రహించండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను సాధారణ శివుడు నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. ఈ నామానికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటాం. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరోసారి అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. సమయంలో మనం ఈ దినం 12వ భాగానికి వచ్చినాం, 12వ ఎపిసోడ్కి వచ్చినాం. ఇంతవరకు కూడా మనం యోహాను పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ధ్యానం చేసినాం. రెండో అధ్యాయం కూడా మనము 7వ వచనం వరకు, 2వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా మనం 7, 8 వచనాలు పోయిన వారం ధ్యానం చేసినాం. ఈ దినాన మరి 9, 10, 11 ఈ 3 వచనాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, మరి బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకున్నాం. దయచేసి వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చేసుకుందాం. మనం ఇక్కడ ఈ 3 వచనాల్లో బాగా గమనించినట్లయితే వెలుగు అన్నటువంటి మాట 2 సార్లు వస్తుంది, చీకటి అన్న మాట 4 సార్లు వస్తుంది. వెలుగు అన్న మాట 2 సార్లు, చీకటి అన్నటువంటి మాట 4 సార్లు వస్తుంది. యోహాను భక్తుడు తన యొక్క పత్రికల్లో చాలా వరకు వెలుగై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువు గురించి చెప్తూ వచ్చారు. సువార్తల్లో అయితేనేమి, ఈ 3 పత్రికల్లో అయితేనేమి మనం గుర్తు చేసుకున్నప్పుడు వెలుగును గురించి యేసయ్య ఆ వెలుగై ఉన్నటువంటి స్థితిని పదే పదే ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే చీకటి 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 అని 4 సార్లు. కారణం ఏమిటి అని అంటే, వీళ్ళ దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా వెలుగుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనం చూసినట్లయితే వీళ్ళ ఈ యొక్క విశ్వాసి అయినటువంటి వారు ఎవరైతే దేవుని బిడ్డలని మనం ఉన్నామో వారందరము కూడా వెలుగులో నడుస్తున్నామా చీకటిలో ఉన్నామా అన్నటువంటి ఆ తేడాను ఈ 3 వచనాల్లో చూడండి. బాగా అర్థం చేసుకున్నట్లయితే వెలుగులో నడుస్తున్నామా చీకటిలో నడుస్తున్నామా అనే దానికి
ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి కదండి దాని విషయమై మనకు ఒక గొప్ప సంబంధాన్ని బట్టి మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఎందుకనంటే విశ్వాసి సాటి విశ్వాసితో లేక సహోదరునితో ఉన్న సంబంధాన్ని బట్టి కీలకమైనటువంటి సూచన క్రియలు మనం బయలుపరచబడే వారితో ఉన్నాం. అందుకని దీనికి ఏమి చెప్తాము అని అంటే ఏంటి, విశ్వాసులే కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి విశ్వాసికి ఉన్నటువంటి తేడా లేకపోతే సంబంధం ఏలాగా ఉందో దానిని బట్టి పిల్లరా మనము ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలను చేసుకోగలుగుతాం. ఎందుకని అంటే దీనికి కీలకమైనటువంటిది ఏమిటి అని అంటే పరీక్ష, ప్రేమ. పరీక్ష ఏమిటి అని అంటే సహోదరుడికి లేకపోతే విశ్వాసికి ఉన్నటువంటి మధ్య సంబంధం, అది పరీక్ష. ప్రేమ అనేది ఏంటంటే ఇద్దరి యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేది ఆ పరీక్షను ఏం చేస్తుందనంటే కలుపుతుంది. కాబట్టి దీనికి మనము ఏం చేయాలి అని అంటే ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎప్పుడైతే వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి సాటి విశ్వాసిని సాటి సహోదరుని ఏం చేస్తారు అంటే ప్రేమిస్తాడు. ఆ ప్రేమించకపోతే అతడు వెలుగులో నుంచి చీకటిలో ఉన్నట్లు లెక్క అవుతాడు. వెలుగు సంబంధి అయినటువంటి విశ్వాసి ఇప్పుడు ఆ యొక్క క్రియను జరిగించలేకపోతే, ఆ యొక్క పరీక్షను గెలవలేకపోతే అతడు చీకటిలో ఉన్నట్లు లెక్క. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే 9వ వచనంలో వెలుగులో ఉన్నాడని చెప్పుకొనుచు కదండి తన ఎవరినట సహోదరుని ద్వేషిస్తే కదండి ఆ ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, చీకటిలో ఉన్నాడని లెక్క కదండి. కాబట్టి చీకటిలో ఉన్నాడని లెక్క వచ్చింది అని అంటే మనము ఏం చేస్తున్నట్టు అని అంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆత్మీయంగా మనం ఏమి చేసినట్లయితే అంధత్వంలో ఉన్నట్టు లెక్క, లేదా మనం చూసినట్లయితే గుడ్డితనంలో ఉన్నట్టు లెక్క, లేదా మూడో విషయం కూడా చెప్తున్నారు వేషధారణతో ఉన్నట్టు లెక్క. చూడండి ఆ యొక్క ఆ ఇద్దరి మధ్య లేకపోతే రెండు గుంపులు అంటే ఏమిటి, ఎవరైతే విశ్వాసిగా ఉన్నాడో సాటి విశ్వాసిని ఎవరైతే విశ్వాసిగా ఉన్నాడో దేవునిలో ఉన్నాడో సాటి సహోదరుని ప్రేమించకపోతే అంటే సరైన విధానంలో మనం ఉండకపోతే ఆ సంబంధం సరైనటువంటి విధానంలో ఉండకపోతే ఏమవుతుంది అనంటే అతడు ఆత్మీయంగా ఏమైనట్టు లెక్క నేనంటే అంధత్వంలో ఉన్నట్టు లెక్క, వృద్ధితనంలో ఉన్నట్టు లెక్కని తెలియజేస్తున్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అంతేకాదు ప్రియరా, ఈ విషయమై ముందుగానే ఏం చేస్తున్నాడు యెషయా ప్రవక్త అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే గొప్ప ప్రవచనం ఆయన ప్రవచించినాడు. ఆ ప్రవచనంలో ఉన్నటువంటి మాట కూడా మనం చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట మనకు తెలిసినట్టు చూసినట్లయితే లేదంటే ఆయన ప్రవచనాన్ని యెషయా ప్రవచనం ఎంత గొప్పది అని మనం చూస్తే 9వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది పిల్లరా. జనులు కదండి ఏమని రాయబడి ఉంది, ఇలా ప్రకటించినాడు చీకటిలో నడుచు జనులు ఏం చేస్తారు, వెలుగును చూచుతున్నారు, వెలుగును చూచుచున్నారు. ఇంకో మాట మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. గుర్తు చేసుకున్నట్లయితే ప్రపంచంలో లోకములో ఉన్నటువంటి జనులందరూ చీకటిలోనే ఉన్నారు. అయితే ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి జనులకు గొప్ప వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు కదండి. ఆ గొప్ప వెలుగుగా వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మరణఛాయ గల దేశ వాసులందరికీ వెలుగు ప్రకాశించేటట్టుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ యొక్క ప్రవచనాన్ని యెషయా భక్తుడు ప్రవచించినాడు. అంటే సమస్త మానవాళి చీకటిలో ఉన్నప్పుడు కదండి ఆయన వెలుగుగా వచ్చి అనేకులను మనం వెలిగించినట్టుగా మరణఛాయలో అంటే
ఇక వారి యొక్క గతి మరణమే ఉంటుండగా, నిత్య నరకమే ఉంటుండగా, దానిలో నుంచి విడుదల చేసి వెలుగు ప్రకాశింప చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన వాడు. కాబట్టి అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఏమి లేదు ఇందులో, ఈ పరీక్షలో ఏమి నెగ్గలేదు అని అంటే ప్రేమ అనేటటువంటి దానిని నెగ్గలేకపోయినప్పుడు విశ్వాసికి మధ్య ఉండేది ఏమిటంటే అగాధమే, లేదంటే ఏమిటి అని అంటే అంధత్వమే, లేదంటే గుడ్డితనమే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకనే మరొకసారి మనం చూసినట్లయితే యోహాను భక్తుడు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి పిల్లరా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించను అన్న మాట రాయబడింది చూడండి పిల్లరా. 1వ అధ్యాయము 5వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు రాయబడిన మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకున్నది అని రాయబడింది. అంతేకాదు పిల్లరా, మనము అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే దేవుడే ఒక తీర్పు కూడా చేసినాడు. ఏమిటా తీర్పు? 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని ఏం చేయలేదు, చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించలేకపోయినారు కదండి. వెలుగును ప్రేమించలేక చీకటినే ప్రేమించిరి. చీకటిలోనే కదా. బాగా ఆలోచన చేసినట్లయితే ఈ చీకటి గురించి వెలుగు గురించి ముందుగా ఉపోద్ఘాతంగా ఈ మాట చెప్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు సాటి సహోదరులను ఇంకా చెప్పాలి అని అంటే పిల్లరా, లోకములో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మనం ఏం చేయాల్సిన వారు అంటే వెలిగించాలి. ఎందుకనంటే వారు చీకటిలో ఉన్నారు కనుక. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తీర్పు ఒక మాట చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు అని మనం చూస్తే ఏమని చెప్తున్నాడు అంటే మరొకసారి చూసినప్పుడు ఇలాగా చెప్పినాడు కదా. తీర్పును కూడా చెప్పుచున్నాడు. ఏమని? వెలుగు లోకంలోనికి వచ్చిన గాని ఏమైనా మనుషులు వెలుగును ప్రేమించలేదు. అయితే మనకు ఒక చక్కని విషయాన్ని పేతురు భక్తుడు చెప్పాడు. ఏమిటి ఆ పేతురు భక్తుడు చెప్పినది అని అంటే, మనం ఎక్కువ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ మాటను మనం పదే అనుకుంటుంటాం. ఏమిటది? పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంది. అది అక్షరాల దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ కూడా అప్లై అవుతాది. ఏమిటది? 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన కదండి, తన పిలిచిన వాణి. అక్కడ ఆగదాం. ఏంటది? మనము చీకటిలో ఉంటుంది, అలాంటి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చినట్లే కదండి. ఆశ్చర్యకరమైన ఇది అందుకని ఆశ్చర్యకరమైన వెలుగుని చెప్పినాడు అంటే మనలో బల్బులు వెలుగుతున్నాయనే కాదు. మన ఆత్మీయమైనటువంటి చీకటి జీవితాన్ని, అంధత్వాన్ని, గుడ్డితనాన్ని తీసివేసేసినాడు కదండి దేవుడికి. ఎందుకని? ఏం చేస్తే మనం చూసినట్లయితే అంగీకరించినాం. ఎందరూ ఆయన అంగీకరించెదరో వారందరూ దేవుని బిడ్డలవుటకు దేవుడు అధికారం ఇచ్చినాడు. అది యోహాను సువార్తలోనే మనం చూస్తాం, 1వ అధ్యాయం 12. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అలాగూ మనం వెలిగింపబడ్డాం. కొంతమంది అయితే తన క్రియలు చెడ్డమైనందున ఆయన అంగీకరించలేదు, ఆ వెలుగు వారికి రాలేదు. ఏ వెలుగు రాలేదు? ఆత్మీయమైనటువంటి వెలుగు రాలేదు. అంధత్వంలోనే ఉండిపోయినారు, వృద్ధితనంలోనే ఉండిపోయినారు, చీకటిలోనే ఉండిపోయినారు. చీకటి ఏ దానికి సాదృశ్యము అంటే పాపానికి సాదృశ్యం. ఏ దానికి సాదృశ్యము అంటే సాతానుడి యొక్క బిడ్డలకు సాదృశ్యం. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని మనకు మార్చిన తర్వాత మనము వెలుగు సంబంధం అయి ఉన్నాం కనుక సాటి సహోదరుని
మనము వాళ్ళు ఎవరైనా కావచ్చు, సాటి సహోదరుడు అంతే. నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నమ్ముకోని వాళ్ళు కావచ్చు. వారి పట్ల మనం ఎలా ఉండాలంటే ప్రేమ అనే పరీక్షలో మనం నెగ్గాల్సిన వాడు. అందుకే చెప్పాను నేను కదండి. ఏం చెప్పాను? కీలకమైనది ఏమిటి అని అంటే పరీక్ష, ప్రేమ. ఆ పరీక్షలో నెగ్గటం అంటే మనం సాటి సహోదరుని ప్రేమించడమే అన్న సంగతిని గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకని అక్కడ మనం చూసినప్పుడు 2:9 మనం చూసినప్పుడు ఏమి రాయబడి ఉందండి? ఆశ్చర్యకరమైన అయినా వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము గుణాతిశయాలు అక్కడ 4 ఉన్నాయండి. మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తరువాత 4 విషయాలు అక్కడ చెప్పాడు. మొదటిది ఏమిటి అని అంటే మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఏమిటి మన ప్రభువులో ఉన్నట్టు మొట్టమొదటి గుణం ఏమిటి అని అంటే ప్రేమ. అంతే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, బాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం సమయంలో అలాగూ ప్రేమ మొదలైంది. ప్రేమించినాడు మనల్ని. అదే ఆయన గుణాతిశయంలో మొట్టమొదటిది, శ్రేష్టమైనది కూడా. ఆయన గుణాతిశయంలో ప్రేమ మొదటి కాబట్టి మనం వెలిగింపబడిన తర్వాత అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన పరీక్షలో ప్రేమ అనే దాన్ని మనం నిలిచి ఇతరులను కూడా ప్రేమించే విషయంలో మనం ముందుకు సాగాల్సిన వారు. రెండోది కూడా అది ప్రచురం చేయాలి, అంటే విస్తరింప చేయాలి. విస్తరింప చేయు నిమిత్తమును ఏమంటున్నాడండి? ఏర్పరచబడిన వంశమును చూసినట్టయితే రాజులైన యాజక సమూహమును ఉన్నాం. తర్వాత 4వది పరిశుద్ధ జనమును జనమై ఉన్నాం కదండి. కాబట్టి ప్రజలై ఉన్నారు. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలు అవడానికి కారణం ఏమిటి? మనం మొదటికి వచ్చినట్లయితే ఏమిటి కారణం? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావటమే 4 విషయాలకు కారణమైంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇంతటి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక మనం ఏం చేయాలి అంటే ఆయన పెట్టిన పరీక్షలో ప్రేమ అనే దానిని మనం గెలవాల్సిన వారు. అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ఎవరికి ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు 9వ వచనంలో మాట విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఏమి రాయబడిందో 9వ వచనంలో మరోసారి మనం చూస్తే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు కదండి తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు ఎలాగున్నాడంట కదండి? చీకటిలోనే ఉన్నాడు. చీకటిలోనే ఉన్నాడు అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాలేదని లెక్క. కేవలము ప్రియుల జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెలుగు మనలోకి వచ్చింది, అది ఆత్మీయంగా మనల్ని వెలిగించింది. ఆ వెలుగును బట్టి ఆయన మనకున్నటువంటి అంధత్వాన్ని తీసివేశాడు, మనకున్నటువంటి గుడ్డితనాన్ని తీసివేశాడు, మనకున్నటువంటి చీకటి జీవితాన్ని తీసివేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రేమ అనేటటువంటి సహోదర ప్రేమ అనే దాన్ని బట్టి మనం గెలవాలి కదండి. వారిని వెలిగించడానికి మనం గుర్తు చేసుకోవాల్సిన వారిని ఉంటున్నాం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సహోదర ప్రేమలో ఎందుకనేనంటే నేను చెప్పాను కదా, ఇట్లాగా చీకటిలో ఉన్నానని వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు అన్న మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా ఒక్కసారి దీనికి వచ్చేటటువంటి తాత్పర్యం ఏమిటి అని అంటే వేషధారణ. ఏం చేయలేదు ఇతను, చెప్పుకుంటున్నాడే కానీ కదండి నేను దేవుని బిడ్డ నేను చెప్పుకుంటున్నాను, నేను వెలుగు సంబంధం నేను చెప్పుకుంటున్నాను, కానీ అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాన్ని పాటించడం. అందుకని మనం చూసినట్లయితే అతడు వేషధారి వస్తాడు. పైకి మాత్రమే చెప్తున్నాడు కానీ అతని పరిస్థితి ఏమిటంటే చీకటిలోనే ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకని అంటే మన యొక్క దేవుడు మన దగ్గర కోరుకునేది ఏమిటంటే ఆయన ప్రేమను బట్టి మనల్ని వెలిగించాడు కనుక మనము కూడా ఇతరులను ప్రేమించేదాన్ని బట్టి వారు వెలగదు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తారని దేవుని ఉద్దేశం. అందుకనే మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకొని ఆత్మీయంగా వెలిగించినాడు. ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉండటానికి వీలే లేదన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అవును పిల్లరా, ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే పౌలు భక్తుడు
తీతుకు రాస్తూ ఆ పత్రికలో ఇలా అంటాడు. చూస్తారా? మొదటి అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఏమి రాయబడి ఉందో చూడండి పిల్లలు. అక్కడ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ దేవుని ఎరుగుదము అని చెప్పుకుని వారు చెప్పుకొందురు కానీ వారు ఎలాగున్నారు? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులనై ఉండి ఇంకా తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఇన్ని విషయాలు చెప్పాడు చూడండి. ఇక్కడ చూస్తే నిజమే కదా. ఏమిటి అక్కడ మనం చూసినప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆ మాటనే చదువుకుందాం. ఏమి రాయబడి ఉంది అని దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ వారు చెప్పుకొందురు కానీ వారిలో ఏముంది అసహ్యులను ఏమిటి అసహ్యులను అని ఎందుకు అన్నాడు కదండి? వీరు ఇతరులను కూడా ద్వేషిస్తున్నారు కనుక. కాబట్టి అసహ్యమైనటువంటి ఆలోచన వాళ్ళు ఉంది, వేషధారణ అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉంది. చూపించాల్సిన ప్రేమను వీడు చూపించటం లేదు ఇతరుల ఎడల. కాబట్టి అసహ్యులను, తర్వాత ఏమంటున్నాడండి మనం చూస్తే అవిధేయులను, అంటే దేవుని మాటకు విధేయత చూపించడం. దేవుడేమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు. అదే కదా రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞేమో నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను కదండి, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని ప్రభుని ప్రేమించు అన్నాడు. రెండోది ఏం చెప్పినాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఇవి రెండే ధర్మశాస్త్రానికి ఆధారమై ఉన్నాయని కూడా చెప్పాడు మార్కు సువార్తలో. అలాగైతే పిల్లరా మనం ఏం చేయటం లేదు. రెండో ఆజ్ఞను నేను పూర్తిగా అక్కడ ఏ రాయబడి ఉంది మనం చూసినట్లయితే దేవుని ఎరుగుదును అని నేను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. కానీ రెండవ ఆజ్ఞ కాడికి వచ్చేటప్పటికి ఏం చేయటం లేదు అంటే చెప్పుకుంటున్నారు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయం ఎలాగున్నారట? భ్రష్టులై ఉండి కదండి. ఈ మాట చాలా భయంకరమైంది కదా. దేవుని బిడ్డలకు ఉండాల్సిందని అయింది. భ్రష్టులై ఉన్న మాట మనం చూసి ఎవరికి ఇది కదండి? ఇతరులకి. ప్రభుని ఎరగని వారు అనుకోవాలి. కానీ ఆ మాటలు మనకు అప్లై చేయడానికి కారణం ఏమిటి అని అంటే మనము ఆ పరీక్షను నెగ్గలేదు కనుక. ఏమిటది? నీ వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ మనం చేసింది ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియులరా చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించినాడు కనుక అది ఇప్పుడు చెప్పిన ఈ పత్రికలో, ఈ తీతు పత్రికలో ఉన్నటువంటి మాట అప్లై అవుతుంది. కాబట్టి మనం భ్రష్టులు కాకూడదు. దేవుని ప్రేమ మనల్ని ఎలా ప్రేమించాడు, ఎంత ప్రేమించినాడు? అసహ్యులుగా ఉంటుంది కదండి, పాపములు అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుంది, నిత్య నరకానికి జోగుతూ ఉంటుంది, ఎన్నిక లేని వారంగా ఉంటుంది కదండి. ఇంతటి ఘోరమైన పరిస్థితి నుంచి మనల్ని దేవుడు ప్రేమించి తన పిలుపును బట్టి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఇతరుల మీద కూడా కనపరచుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య కూడా పదే పదే అదే చెప్పాడు కదండి. అలా కనుక ఇక్కడ మనం చూసినట్టయితే భ్రష్టులై ఉండి తన క్రియల వలన ఆయనను ఎలా ఉన్నారట? ఎరగనట్టున్నారు కదా. అంతే కదా. ఒక్కసారి మనం చూసినట్లయితే వీళ్ళేమి దేవుని బిడ్డలండి అన్న మాట రాకూడదు. ఆ మాట వచ్చింది అని అంటే మనం చీకటిలో ఉన్నట్టే లెక్క. ఆత్మీయమైనటువంటి చీకటి, ఆత్మీయమైనటువంటి అంధకారం, ఆత్మీయమైనటువంటి వృద్ధితనంలో మనం ఉన్నట్టు లెక్క. కాబట్టి నాకేమండి బాగా బట్టలు వేసుకున్నాను, చక్కగా ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ ఆత్మీయంగా బలహీనలో దిగజారిపోయిన వారు ఆ స్థితి మనకు రాకూడదని ఈ యొక్క యోహాను పత్రికలో యోహాను భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకనుక జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకని నేనంటే యేసయ్య కూడా కొండ మీద ప్రసంగంలో ఇలా ఒక మాట చెప్పాడండి. చూస్తారా? 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమి రాయబడిందో చూడండి. 5వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏం రాయబడింది? నేను మీతో చెప్పినదేమనగా
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఒక మాట కదండి, అక్కడ చూద్దాం. మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు చెప్పండి. మీ శత్రువులను ప్రేమించుడి. కదండి, ఏం చెప్తున్నాడమ్మా, ఏం చెప్తున్నాడయ్యా? ఒకసారి మనం మీ చూసినట్టయితే శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించాలి శత్రువులు కదా. మనం అలా అక్కడే త్యాగం చేయలేకపోతున్నాం. యేసయ్య అలా ప్రేమించాడా లేదా? ఒక్కసారి మనం చూస్తే కదండి, గుడ్ ఫ్రైడే రోజు మొట్టమొదటి మాట అదే. ఏమిటది? ఆయన కొట్టినారు, తిట్టినారు, పిల్లరా బాధించినారు, అక్రమముగా అన్యాయంగా సిలువ వేసినారు. అయితే యేసయ్య, తండ్రి వీరేం చేయించున్నారో వాడు ఎవరండి? వారంతా ఎవరు? వారందరూ ఎవరు? ఆయన శత్రువులే కదా. ఆయన బాధించిన వారు ఆయన మిత్రులు అవుతారా? అన్యాయంగా తీర్పు తీర్చి కదండి సిలువకు అప్పగించిన వాడు ఆయన మిత్రులు అవుతారా? స్నేహితులు అవుతారా? కానీ యేసయ్య కదండి అది చేసి చూపించాడు. ఇప్పుడు చదవదండి, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉన్నట్టు ఏం చేయమంటున్నాడయ్యా? ఏం మీ చేయమంటున్నాడు? శత్రువులను ప్రేమించుడి. ప్రేమించండి. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు మిమ్మల్ని హింసించు ప్రార్థన వారి కొరకు చేయుడి. ప్రార్థన చేయుడి కదండి, ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాడు కదండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయగలిగేటటువంటి మనసు ఉందా? అలాంటి ఆత్మీయమైన వెలుగులో మనం సాగుతున్నామా? అలాంటి ఆత్మీయమైనటువంటి వెలుగులో మనం ఉండకపోతే పిల్లరా, శత్రువులు ప్రేమించలేము, వారి కొరకు హింసించే వారి కొరకు ప్రార్థన చేయలేము. అదేంటినా అంటే నిజమే, అలాంటి మనసు మనకు రావాలి, అలాంటి స్థితి మనకు రావాలి. ఇది గొప్ప ప్రసంగం అండి. 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం అంటారు కదండి. 7వ అధ్యాయం అంటే 5, 6, 7 అధ్యాయాలన్నీ మత్తయి వార్తలు కొండ మీద ప్రసంగం. అన్నిటిలో కూడా యేసు ప్రభు చెప్పే మాటలు చాలా శ్రేష్టమైనవి. మనం అవి పాటించగలగమా అంటే పాటించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాట మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చేశాడంటయ్యా అని అంటే మనం ఒకటే వాడు చెప్తాం. ఏమిటంటే ఆయన సిలువలో ఆ దినాన మొట్టమొదటిగా తండ్రిని వేడుకున్నది అదే కదండి. ఏమని? తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగురు గనుక క్షమించు. వాళ్ళెవరు? వీళ్ళే, హింసించిన వాళ్ళు శత్రువులే. అయితే ఆయన తండ్రిని వేడుకొని ప్రార్థన చేసి వారు ఒక తండ్రి వారిని ఒకవేళ కుమారుడి మాట ప్రకారం క్షమించి కూడా ఉండొచ్చు. క్షమించినాడని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే అంతగా ఆయన ప్రేమించినాడు. మరి అది మనకి మాదిరిగా ఇచ్చినాడు. అందుకని ఆయన చెప్పినాడు, చేసినాడు కనుక ఆయన బిడ్డలైనటువంటి మనము ఇలాగూ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్న సంగతిని ఈ 9వ వచనంలో మనం గుర్తు చేసుకుంటాం కదా. పత్రికలో మనం చూసినప్పుడు 9వ వచనంలో మనం చీకటిలోనే ఉన్నామన్న సంగతి గ్రహించి ఇకనైనా మనము ఏం చేయాలి అంటే శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారు కదండి. అందుకని ఇక్కడ రాయబడిన మాట మరోసారి చూసినప్పుడు, నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు ఏ దాంట్లో కంటిన్యూ అవుతున్నాడు? చీకటిలో కంటిన్యూ అవుతున్నాడు. దయచేసి మీరు అలాంటి పరిస్థితి నుంచి మనం మార్చుకొని, ఒకవేళ అలాంటి మనసు లేకపోతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన వాడు. నిజము ప్రియులారా, ఈ మనసు మనకు వస్తేనే నిజముగా మనం వేషధారణ లేని వారు కలుగుతాము. నేను అందుకే మొదటే చెప్పాను కదా, ఈ వాక్యంలో మనకు వేషధారణ కనిపిస్తుంది. ఆ వేషధారణ మనలో ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. రెండవది 10వ వచనం కొత్త 10వ వచనంలో ఏమి రాయబడి ఉందో చూడండి. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నవాడు. ఖచ్చితంగా చెప్పేశాడు కదండి. సహోదరుడు ఎవరైనా కావచ్చు, ఏదో తోడబుట్టినోడే కాదు,
సంఘములో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి కదండి, వీరందరూ ఈ జాబితాలోకి వస్తారు. ఆ తర్వాత ఇంకా చూసినట్టయితే మనకి ఎప్పుడైనా గొడవలు పడి ఏ చిన్న విషయంలోనూ మనము ఇది శత్రువులుగా ఉన్నా కలుక్కోకపోయినా వారిని మనం పలకరించుకోవడంలో అయితేనేమి, వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో అయితేనేమి ఆ పని చేయగలిగితే ఎక్కడున్నారంటండి? మరొకసారి చదువుదాం. తన సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? ఏ దాంట్లో కంటిన్యూ అవుతాడు? వెలుగులో ఉన్నవాడు కదండి. ఉన్నవాడు అంటే కంటిన్యూషన్ ఇది కదండి, ప్రజెంట్ కంటిన్యూషన్. కాబట్టి మనం అలాగా వెలుగులో ఉన్న వారంగా ముందుకు సాగాలి. ఏమిటి దానికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే ప్రేమించటమే కదండి. వారు శత్రువైనా, హింసించిన వాడైనా, తోటి సహోదరుడైనా సహోదరి అయినా, సంఘములో ఉన్నవారైనా బయట వారైనా వారిని మనం ప్రేమించేటటువంటి వెలుగులో ఉన్నట్టు లెక్క కదండి. రెండోది కూడా మనం చూసినట్టయితే ఏమి రాయబడింది అక్కడ చదవండి. ఆ వెలుగులో ఉన్నవాడు ఆ తర్వాత అతని యందు అభ్యంతరమేమీ లేదు, అభ్యంతర కారణమేమీ లేదు, అభ్యంతర కారణమేమీ లేదు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మన ఏలు పెట్టి చూపించేటటువంటి పరిస్థితి లేదు. ఎవడైనా సరే ప్రభుని ఎరిగిన వాడు కావచ్చు, ఎరగని వారు కావచ్చు, మన మీద వేరు చూపించడానికి లేదు. అవునయ్యా నువ్వు దీంట్లో తప్పిపోయినావని అనటానికి లేదు కదండి. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం దేవుడు మనకిచ్చాడు. నీచులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారు కదండి, త్రోసివేయబడిన వాడు, అలాంటి మనలను ప్రేమించిన ఆ దేవుని ప్రేమను మనం కనపరచగలిగితే మనం వెలుగులో ఉన్నాము. మనల్ని ఎవ్వరూ అభ్యంతరపరచేటటువంటి వీలే లేదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఒక్కసారి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఏమిటి ఏదైనానంటే దేవుడు మనకు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరంలో శ్రేష్టమైనటువంటి 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏమి రాయబడిందో చూడండి. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలాగుండాలంటే అయ్యా? నిష్కపటమైనదై ఉండవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి కదా. అవును, ఇలాంటి మనం చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి. ఇంకా మనం 8వ వచనం చదువుకుందామయ్యా. 8వ వచనం చదువుకుందాం. ఆ మాట కూడా చూడండి. బోధించువాడైతే బోధించుటలోను, పని కలిగి ఉందాము. తర్వాత మాట కోసం పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలను. ఈ కృపావరంలో చూడండి 8వ వచనంలో ఉన్న మాట ఏమిటి అని అంటే బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు కదండి, ఆతిథ్యం ఇచ్చేవాడు కావచ్చు కదండి, దేవుని వాక్యాన్ని పంచిపెట్టేవాడు కావచ్చు, శుద్ధ మనసుతో ఏం చేయాలంట? పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగించు. 9వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి కదా ఏం రాయబడుతుంది? మీ ప్రేమ నిష్కపటమైనదై కలిగిన వాడు మాత్రమే చేయగలడు కదండి. ఇవి మనం 8వ వచనంలో ఉన్నవన్నీ కూడా చేయగలంటే చెయ్యాలి అని అంటే ఇప్పుడు 9వ వచనంలో ఉన్న మాట ఏమిటది? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను కదండి. కపటము లేనిదైతేనే మాత్రమే ఈ పని చేయగలుగుతాను కదండి. లేకపోతే చిన్న విషయానికి కూడా గణ్యుడు మంచిలు ఇవ్వటానికి కూడా విసుకుంటాడు కదండి. అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అంతనే నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని నసగించుకొని మంచిదాన్ని నేను చేయాలంట దాన్ని హత్తుకుని ఉండుడి. ఈ సమయంలో గుర్తు చేసుకున్నాం. మనం 10వ వచనంలో చదివిన రీతిగా ఏమి రాయబడి ఉంది అని అంటే వెలుగులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు కారణము ఏది లేదు.
అభ్యంతరం అనేది ఉండదు. ఎవరు కూడా మన వైపు చూసి ఏలు చూపించి చేసేది ఉండనే ఉండదు. ఈ ప్రేమ మన పితరులైనటువంటి దావీదు అలాగే యోనాతాను విషయంలో చూడగలుగుతాం. చూస్తారా, ఒక్కసారి ఇక్కడ రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చూడండి, ఆ యొక్క దావీదు అలాగే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ యొక్క యోనాతాను తండ్రి సౌలు దావీదు మీద ఎక్కడ లేని కోపం ఉంది, ఏ టైంలోనైనా చంపేయాలనుకుంటున్నాడు. కానీ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదు అంటే ఎంత ప్రేమ అంటే వారిద్దరి ప్రేమ ఒక ఎలా ఉంటదని అంటే ప్రేమికుల్లాగా ఉంటదట. అయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి, 18వ అధ్యాయం 3వ వచనంలో దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. చూసారా ప్రేర, ఏంటి ఇది, ఎంత ప్రేమ అంటే వాళ్ళిద్దరికి తనకు ప్రాణ స్నేహితుడు నిబంధన చేసుకున్నారు కదా. ఏమిటి అని అంటే యాక్చువల్ గా సౌలు తర్వాత ఆయన కుమారుడైనటువంటి యోనాతాను రాజు కావాలి. అయితే దావీదు రాజు కావాలని కోరుకున్నాడు ఈ యొక్క యోనాతాను. కారణం ఏమిటంటే ఆ ప్రేమలో అంత నిష్కప్తం, అందుకే చెప్పాలని దీన్ని చెప్పిన, అంత నిష్కప్తమైనటువంటి ప్రేమ వారిద్దరి మధ్య ఉంది. ద్వేషించుకోలేదు వాడు చివరి వరకు కూడా. అందుకనే దావీదు మరి యోనాతాను కుమారుడు మెఫీబోషెతు పుట్టివాడైనప్పుడు పుట్టివాడిగా ఉన్నాడు. అప్పటికి యోనాతాను సౌలు అందరు యుద్ధంలో చనిపోయినారు. ఇప్పుడు సింహాసనం ఎక్కినాడు దావీదు. మొట్టమొదటిసారిగా ఏమని ఎంక్వైరీ చేశాడు అంటే, రాజైన తర్వాత నా స్నేహితుడైనటువంటి యోనాతాను సంబంధించిన వాడు ఎవరైనా ఉన్నారని అడిగారు. అప్పుడు అక్కడ ఉన్నవాడు చెప్పారు, ఒక అబ్బాయి ఉన్నాడండి, ఉన్నాడు, అతను 2 కాళ్ళు ఇదైనాయి, పుట్టివాడు అతను అని చెప్పారు. వెంటనే తీసుకురమ్మన్నా. నేను ఇవన్నీ రెఫరెన్స్ చెప్పలేదు, వెంటనే తీసుకురమ్మన్నా. తీసుకొచ్చిన తర్వాత, బాబు, నీ తండ్రికి నాకు ఉన్నటువంటి ప్రేమ అమోఘమైనది, నాతో అతను నిబంధన చేసుకున్నాడు, కాబట్టి నీ సదాకాలం నా బల దగ్గర ఉండాలి అతన్ని అగ్రహం చేసుకున్నాడు. ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు యోనాతాను మెఫీబోషెతు అన్నాడు, ఏమన్నాడో తెలుసా, చచ్చిన కుక్క లాంటి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? ఇలా జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా ప్రేమ ఎంత గొప్పదో, అది వెలుగు సంబంధమే, ఆత్మీయ వెలుగు ఉన్నదని. వారి అక్కడ మనం చూడండి, రాజైనటువంటి సౌలేమో దావీదు తలుపుకొని చంపేయాలనుకుంటున్నాడు. అదే రాజైనటువంటి కుమారుడైనటువంటి యోనాతాను మాత్రం దావీదుని అమితంగా ప్రేమించాడు. వారిద్దరి కలయిక అంత గొప్పది. అలాగా ఉన్నటువంటి తరుణంలో యోనాతాను చనిపోయిన యుద్ధంలో తర్వాత సౌలు తర్వాత దావీదు రాజైన తర్వాత అది ఇది చూసుకోలేదండి. అతడు మొట్టమొదటి వెతికింది ఎవరిని? తను ఎంతగానో ప్రేమించి తన ఎడల తన ప్రేమను కనపరచుకోండి యోనాతాను యొక్క సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారని వెతికి మరీ తెచ్చుకున్నాడు. మరి అలాగైతే మన ప్రభువు కూడా మనం శత్రువులు కదండి. మనం శత్రువులుగా ఉండగానే రోమిల రాసిన పత్రికలో రాయబడి ఉంటాయి, ఆయన మన కొరకు చనిపోయాను అని రాయబడి. మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. మన శత్రువులము, పాపులము అయినా మనల్ని వెనక రక్షించడానికి యేసయ్య ఆ పరమును వీడి లోకానికి వచ్చాడు కదండి. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రక్తమాంసములలో పాలివాడే, మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకొని తన బిడ్డను తన స్వరక్తంతో కొని తన సొత్తుగా చేసుకొని కదండి ఆ శాశ్వత రాజ్యంలో నిత్య జీవంలో ఉండాలని ఆయన మనల్ని తన కొరకై ప్రాణం పెట్టి మరణం పెంచి కదండి. అదే మాట మనం ఎక్కడన్నాడు, దావీదు మెఫీబోషెతు దగ్గర అన్నాడు, ఏమన్నాడు? సదాకాలం నా బల దగ్గర ఉంటావు. మనం కూడా సదాకాలము ఆయన బల దగ్గర
ఈ లోకం విడిన తర్వాత ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ ప్రేమను మనం కనపరుస్తున్నాము. చూడండి, ఆ 10వ వచనంలో ఉన్న మాట, పత్రికలో ఉన్న మాట మనం చూసినట్లయితే ఎప్పుడు మనం వెలుగులో ఉంటామంట. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడుంటాడు? దేవుని వెలుగులో ఉన్నవాడు ఉన్నవాడు అతని అతని యందు యందు అభ్యంతరం ఏదీ లేదు. అభ్యంతరమైన కారణం ఏమీ లేదు అని కరాఖండిగా చెప్పినాడు కదా. ఇప్పుడు మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే కదా, ఇప్పుడు 11వ వచనానికి వద్దాం. 11వ నేను చెప్పాను కదా, ఈ 3 వచనాల్లో 4 చీకట్లు ఉన్నాయి. ఆ చీకట్లు మనకు అభ్యంతరకరంగా ఉండకూడదు కదండి. రెండు వెలుగులు ఉన్నాయి. ఆ వెలుగులే యేసయ్య మనకి ఇచ్చిన వెలుగులు. కాబట్టి ఇప్పుడు మనం 11వ వచనానికి వద్దాం. ఈ 11వ వచనంలో 3 చీకట్లు కనిపిస్తున్నాయి కదండి. తన సహోదరుని ద్వేషించేవాడు కదండి, చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. కదండి. 2 పనులు చేసుకుంటున్నాడు, నడుస్తున్నాడు. ఏ దాంట్లో? చీకటి అతని కన్నులకు గుడ్డితనం కారణం ఏమిటి? కలుగజేసింది. ద్వేషిస్తున్నాడు. ఎవరు ద్వేషిస్తున్నాడు? సహోదరుని. కదండి. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని వెలుగును మనం పొందినామని చెప్తూ, మనం కూడా దేవుని సన్నిధిలో అనుకుంటున్నాం, నన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చినావు ఉదయ్యా అని మనం ప్రార్థన చేస్తూ కదండి సహోదరుని ద్వేషిస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కదండి. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలోనే ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడు. కనుక చీకటి అతని కన్నులకు ఏం కలుగు చేస్తున్నదండి? గుడ్డితనము కలుగు చేసింది. ఆయన ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. తెలియటం లేదు కదండి. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 11వ వచనంలో చూసి చీకటి 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 3 సార్లు యోహాను రాస్తున్నాడు. ఎందుకని? కారణం ఏమిటంటే అక్కడే రాయబడు ద్వేషిస్తూ ఉన్నాడు, అంతేకాదు దాంట్లో నడుస్తా ఉన్నాడు, అంతేకాదు అతని కన్నులకు గుడ్డితనం అంధత్వం వచ్చేసింది కదండి. అందువలన ఈ 3 కారణాల వలన 3 విధాలుగా చీకటి జీవితం జీవించాల్సి వస్తుంది. లేదా జ్ఞాపకం చేసుకున్నాం, మనం వెలుగు సముద్రం, ప్రభు మనల్ని వెలిగించాడు. మన ఆత్మీయమైనటువంటి వెలుగులో ముందుకు సాగుతుంది కదా. అనేకులను ఆ వెలుగు దగ్గరికి నడిపించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ వాట రాస్తున్నాం. అందుకని ఇలా మనం ఎవరిని కూడా ద్వేషించడానికి మనం ప్రయత్నం చేయకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం ఏం చేయాలి? వెలుగు సంబంధం కనుక మనం ఆ చీకటిలో జీవించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది ఏమిటంటే వారికి దేవుని ప్రేమ కనపరచాలి. అందుకని ఈ గుడ్డితనం గురించి మనం చెప్పినప్పుడు ఇలాగా వారికి ఆ గుడ్డితనం ఎందుకు వచ్చింది? అలాంటి పరిస్థితి మనకు రాకూడదు కదా. అందుకని ఇక్కడ ఈ 11వ వచనం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, సహోదరుని ద్వేషించటం వలన కలిగేటటువంటి నష్టం ఏమిటి అని అంటే చీకటి ఉంటుంది. ఆ నష్టం ఏమిటి అని అంటే చీకటిలో నడుస్తాడు. ఆ నష్టం ఏమిటి అని అంటే చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేస్తాడు కదా. గనుక పిల్లరా ఒకసారి మనం చూసినట్లయితే ఆ గుడ్డితనం ఎవరు కలిగిస్తారు చూస్తారా? నాతో పాటు కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటో చూడండి పిల్లరా. 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమి రాయబడి ఉంది అక్కడ? 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఏమి రాయబడి ఉంది? దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసును కదండి. ఏం కలుగు చేస్తాడట? గుడ్డితనం కలుగు చేస్తాడు. గుడ్డితనం ఎందుకని? కదండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ దేవత ఏం చేస్తున్నారు? వారి కన్నులకు
గుడ్డితనం కలుగజేస్తుంది. కదా. ఆ గుడ్డితనం, ఆ చీకటి జీవితం మనకు రాకూడదు. ఒకసారి ఉండింది మనకు. ఈ యుగ దేవత, నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఎరగని స్థితిలో మనం ఉన్నాం. అయితే మనము సువార్త విన్నాము, ఆయన ప్రకాశము మనం అర్థం చేసుకున్నాము, మనము ఇప్పుడు వెలిగింపబడినాము. అయితే ఇంకా ఆ గుడ్డితనంలో ఉండేటటువంటి వారి కొరకు మనం ప్రయాసపడాల్సిన వారు. అందుకని పిల్లరా, ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే మన జీవితం వెలిగింపబడింది కనుక చీకటిలో పోకూడదు. అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ఆ 11వ వచనంలో మాట, చీకటిలోనే ఉండకూడదు, చీకటిలో నడవకూడదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడోది ఏమిటంటే అది ఆ గుడ్డితనంలో మనం ఉండకూడదు. ఆ గుడ్డితనంలో ఉండి ఎక్కడికి పోతున్నామో అన్నటువంటి అర్థం కాని పరిస్థితిలో మన విశ్వాస జీవితం ఉండకూడదు. అలా ఉండింది ఒక ఆయనకి. యేసు ప్రభుతో కూడా 3.5 సంవత్సరం ఉన్నాడు ఒక ఆయన. ఎవరు గుర్తు చేసుకుంటారా? ఇస్కరియోతు యోధ. ఏమైనాడు అని అంటే అతనిలోకి వచ్చినటువంటి కదండి గుడ్డితనం ఏమిటి అని అంటే, అంధత్వం ఏమిటి అని అంటే, ఆయన కన్నులు అలాగ మూసుకుపోవటానికి కారణం ఏమిటి అని అంటే, ఒక్కసారి మనం చూసినట్లయితే ధన వ్యామోహం. చూస్తారా? నాతో పాటు ఆ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి ఇక్కడ మొదటిదిగా మనం చూసినట్లయితే డబ్బును ఆశించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసినట్లయితే ఇతనిలోకి వచ్చినటువంటి ఈ యొక్క వెలుగు పోయింది. అతను చీకటిలో ఎక్కడికి వెళుతున్నాడో కూడా కదండి. ఇందాక మనం చూసినాం, ఏం రాయబడింది ఆ 11వ వచనంలో మనం చూస్తే, గుడ్డితనము కలుగు చేశారు కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. దానికి ఉదాహరణ ఈ యొక్క ఇస్కరియోతు యోధ. మత్తయి సువార్త కదండి 26వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసినప్పుడు అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రభు శిష్యుడు అని చెప్పుకున్నాడు. అయితే ఏం చేసినాడయ్యా? మళ్ళా చదువు ఆ మాట. అప్పుడు ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ, 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ఏం చేసినాడు? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నేను మీకు ఆయన్ని అప్పగిస్తే ఎవరిని అప్పగిస్తాడట కదండి? యేసయ్యను అప్పగించడానికి బేరమాడు. అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి. ఆయనతో కూడా ఉన్నాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు కళ్ళారా చూశాడు, ఆయన పెట్టింది తిన్నాడు, ఆయన స్వస్థపరుస్తూ ఉంటే చూశాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడయ్యా అని అంటే, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. 10 వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చేసినారు. ఇచ్చేసినారు అంటే అతనికి ఉన్నటువంటి ధన వ్యామోహం ఎంత భయంకరంగా. రక్షకుడైనటువంటి, లోకరక్షకుడైనటువంటి, నిత్య జీవానికి చేర్చేటటువంటి ఆ మహాదేవుని, ఆ మహాప్రభువును ఆ డబ్బులకి తునప్రాయంగా బేరమాడేసినారు కదా. ఇది ఏమంటారు చెప్పండి? మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాము అంటే, చీకటి కన్నులకు ఏం చేసింది? గుడ్డితనం కలుగు చేసింది కదా. అంతేకాదు పిల్లరా, కలుగు చేసిన కనుక తాను ఎక్కడ ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియదు. రెండోది ఏమిటో తెలుసా? ఇతనిలో ఉన్నది ఏమిటో రెండోది ఏమిటో తెలుసా? వేషధారణ. మనం చదువు పైన ఉన్నటువంటి ఆ 2 వచనాల్లో కూడా మనం చూస్తాం. వేషధారణ ఏమిటి? వేషధారణ యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాం. ఏమి రాయబడిందో చూడండి. అక్కడ ఈయనేమో పెద్ద ఇదైనట్టు ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే ఏమంటున్నాడు? 5-6 ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి పేదలకు ఇయ్యలేదని. పేదల మీద ఎంత ప్రేమ ఉందో! ఇది దొంగ ప్రేమ కదా. ఏమంటే అక్కడే రాయబడి ఉంది, మీరు చూస్తే 6వ వచనంలో, చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ ఏమిటట? వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున కదండి. ఇక్కడ ఏమి లేదు చెప్పండి. గుర్తు చేసుకున్నట్లయితే వేషధారణ దేవుని పిల్లల మీద, సహోదరుల మీద, దేవుని మీద కూడా ప్రేమ. అక్కడేమో బేరవాడినాడు, ఇక్కడేమో ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అక్కడ లాజరు
మరియమ్మ మార్తమ్మ ఇంట్లో జరిగిన సంభవం ఇది. లాజరు తిరిగి బ్రతికించినాడు యేసయ్య. వాడు సంబరంగా విందు చేస్తా ఉంటే ఆమె యేసయ్య చేసిన అద్భుతమైన కార్యానికి మరియమ్మ కదండి అత్తరు పోసి ఆమె అంతగా అద్భుతంగా చేస్తుంది. ఎందుకమ్మా అంత విలువైన అత్తరు ఆడిపోస్తావు? అవి అమ్మేసేసి పేదలకి ఇచ్చాడు. పేదలకి ఇస్తాడైతే అంతా దొంగ తట్టుకుంటున్నాడు. సంచిలో ఏటీంలే. ఇలాంటి వాడు దీన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ అంటారు. మూడోది ఏంటో తెలుసా? మూడోది చెప్పి ఇస్తారు, ఇతరులలో పశ్చాత్తాపం లేదు. అప్పగించేశాడు. సిలువ వేస్తూ ఉంటే, యేసయ్యను సిలువ వేస్తుంటే, కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటే, ఆ సిలువను యెరూషలేము వీధిలో మోసుకొని వస్తుంటే పక్కనే తిరిగి చూస్తూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడు పేతురు యోహాను లాగా దగ్గరికి వచ్చి చూసినాడు కాదు. ఎందుకు అప్పగించినాడు కదా, వెండి నాణాలకు అప్పగించినాడు కదా, పక్కనే చూస్తూ వస్తున్నాడు. అప్పుడైనా యేసయ్యా నేను చేసింది తప్పయ్యా, నన్ను క్షమించయ్యా అని అనలేదండి. సిలువ వేసినప్పుడు కూడా చూస్తారా ఇతరులో క్షమాపణ గొడవ లేదు కదండి. అంటే క్షమించమని అడిగే గొడవ లేదు, పశ్చాత్తాపడే గొడవ లేదు. అలాగా చేసి ఏమైనాడో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆ మాట రాయబడింది. చూడండి ఏమి రాయబడిందో చూడండి. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి ఏం చేసినాడు? 30 వెండి నాణాలకి బేరమాడాడు. ప్రభువుని అమ్మి వేశాడు. ప్రభువుని ఇష్టమైన తోట పట్టించినాడు. ఆయన సిలువ వేస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ ఎందుకు నాకు అనని విసిరి పాడేసేసి ఏం చేస్తున్నాడయ్యా? పోయి ఉరి పెట్టుకొనెను. దేవుడు ప్రభు దగ్గర అడగల, ఉరి పెట్టుకున్నాడు కదా. ఎంత ఘోరం! ఆత్మహత్యకి తెగబడ్డాడు కానీ ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన వాడు కాదు. ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యంలో కూడా పేతురు ఇదే మాట అంటున్నాడు. చూస్తారా? ఆ మాట చదువుకొని తెచ్చుకున్నాం. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఇంకా ఘోరంగా ఎక్కడన్నా ఉరేసుకొని చనిపోయినాడని చెప్పి రాయబడింది. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలను ఇచ్చి ఒక పొలం కొనెను. ద్రోహం వలన చెప్తున్నాడు పేతురికి. అక్కడేమో సువార్తలేమో మామూలుగా అమ్మిన బేరమాడినట్టు చెప్పినాడు. ఇక్కడైతే పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యోధ ద్రోహము చేత చదువయ్యా సంపాదించిన రోకలను ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు ఏం చేశాడు? అతడు తల్ల కిందగా పడి నడిమికి బద్దలైనందున ఏం చేశాడు? పొలం కొన్నాడు. అయితే ఏం చేస్తున్నాడు? అతడు తల కిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చింది. ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందో. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ 3 వచనాలలో కూడా 4 సార్లు చీకటిని, 2 సార్లు వెలుగని వచ్చింది. మనం అప్లై చేసుకుంటే జ్ఞాపకం చేసుకున్నాం. మనం వెలుగులో ఉంటే ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాం. మనం ఆ చీకటిలో ఉన్న వారిని కూడా వెలుగు దగ్గరకు తీసుకురాగలుగుతాం. కాబట్టి ఆత్మీయమైనటువంటి అంధత్వంలోనికి పోకూడదు. ఆత్మీయమైనటువంటి అంధత్వంలోకి పోకుండా కదండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చిన కనుక అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి వెలుగు సంబంధం కదండి. అలా కాకుండా చీకటి జీవితం పరిస్థితి ఏమిటంటే ఎక్కడ నడుస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియదు. అది 11వ వచనంలో రాయబడింది. జ్ఞాపకం చేసుకుని మన ప్రభు యొక్క వెలుగు బిడ్డలకు కనుక ఆయన చెప్పిన రీతిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నటువంటి ఆజ్ఞను మనం పాటిస్తే వెలుగు సంబంధంగా ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తాం. నువ్వు అందరం కూడా అలాగా ముందుకు సాగడం దేవుడు ఈ కొద్ది మాట దీవించిన దాకా. ఇలా అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు నామములో అందరికీ వందనాలు. సమయంలో మనం చక్కటి మాటలు విన్నాము. వాటి చొప్పున మనం వెలుగులో నడుచుకోవాలనేది చీకటి ఆపని సూచిస్తుంది.
చీకటి సంబంధమైనటువంటి విషయాలన్నిట్లో మనం దూరంగా ఉండాలని మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇస్కరియోతు యోధా కూడా దేన్ని ఆశించాడు. చీకట్లో ఉన్నవాడు ఎటు పోయేది తెలియదు, ఏం పడుతుందో తెలియదు. మరి చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది. సువార్త ప్రకాశం కనపడకుండా వాళ్ళ మనోనేత్రాల గుడితనం కలుగజేసే యుగ సంబంధమైన దేవతల గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం విన్నాము. విన్నటువంటి వాక్యాలను బట్టి మన జీవితాలను సరి చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు అయిన తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఇప్పటి వరకు సిస్టర్స్ మీటింగ్ కూడా మొన్న శనివారం మనం తిప్పవరపాడులో జరిగింది, చక్కగా జరిగింది. ఆ రోజు చాలా ఎండ అయినా కూడా మరి ఇద్దరు స్పీకర్స్ వచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి శ్యామలమ్మ గారు, నెల్లూరు నుంచి అనూష సురేష్, తర్వాత సత్యవేడి నుంచి హ్యానా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కొన్ని సంఘాల నుంచి అసలు రిప్రజెంటేషన్ లేదు, సహోదరులు రాలేకపోయారు. మనం ఎంతగా ప్రార్థన చేస్తే దేవుడు అంతగా మనకు పార్టిసిపేషన్ ఇస్తాడు. ఏదైనా కూడా మరి మన సొంత విషయాలకు చాలా ప్రార్థన చేసుకుంటాం కదా, ఎక్కడికన్నా వెళ్ళాలంటే మరి ఈ విషయం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకు గాస్పెల్ అవుట్ రీచ్ సువార్త సేవ ఉంటుంది. దీనికోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఇండోర్లో లోపల మన మందిరాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు. కానీ ఇది మాత్రం మనం బయటికి వెళ్ళి సంఘాల్లో మనం సువార్త ప్రకటించాలి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఎలక్షన్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అనుకూలమైనటువంటి సెక్యులర్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు ప్రభు చూపించేటట్టు, ఇంకా ఆయన రాజ్యం వ్యాప్తి చెందేదానికి, ఆయన పరిచర్య జరగడానికి దేవునిలో విశ్వాసులు రాకడ కొరకు సిద్ధపడేటట్టుగా ఉండాలి కదా. ఏదో జరిగిపోతున్నాయి అని నేను అనుకోవడానికి లేదు. గడ్డు దినాల్లో ఉంటున్నాం. అందుకని వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు మరింతగా ఉజ్జీవింపబడి దేవుని సేవ వారికి ఇచ్చినటువంటి పరిధిలో చేసే విధంగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు, వారి కొరకు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఎగ్జామ్స్ రాసిన పిల్లల రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమంది రాస్తూ ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూసే పిల్లలు ఉన్నారు, వివాహాల కోసం, తర్వాత పిల్లల సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. మన సంఘాల్లో ఎవరికి ఏది అవసరం ఉందో మరి సంఘంలో ఉన్న వారికి తెలుసు కాబట్టి అవి తప్పకుండా ప్రార్థనలో పెట్టాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి బాబర్న ప్రార్థన చేస్తే ముగించుకుందాము. బాబర్న చేయగలరా? చేస్తానక్క. చేయండి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, కనికరం గల మా యేసయ్య, దయగల మా ప్రభువా, గొప్ప దేవుడా, మహోన్నత, మరువని నడువాయిని మా యేసు క్రీస్తు ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, సర్వలోకాలికి అధిపతి, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, నీకే నా వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. నాయన నాయన బైబుల్ స్టడీ తండ్రి అయ్యా, ఈ సమయంలో నాయన ఆన్లైన్ లో కూడుకున్న ప్రతి బిడ్డని బట్టి కూడా ప్రభువా, ఈ బైబిల్ నాయన స్టడీలో ప్రభువా పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని బట్టి కూడా తండ్రి నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ప్రార్థన చేసిన బిడ్డలను బట్టి నీకు నా వందనాలు, పాటలు పాడిన బిడ్డలను బట్టి నీకు నా వందనాలు తండ్రి. ఈ సమయంలో నాతో మాతో నాయన మీదే నా దాసుండి తండ్రి అయ్యా, మీరు నిలువ పెట్టుకుని నాయన ఆత్మ పూర్ణులు చేసి తండ్రి ఈ ఆన్లైన్ లో ప్రభువా మేము ఏ విధంగా ఉన్నాము నాయన, ఏ విధంగా నడుచుకుంటున్నాము ప్రభువా అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు తండ్రి. నాయన నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇప్పుడే కాదు నాయన అయ్యా, ఒకప్పుడు చీకట్లో బతికినాము నాయన, అంధకారంలో ఉండాము తండ్రి.
మీ ఆశ్చర్యమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించారయ్యా. తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరం నాయన యేసయ్యా ఈ లోకంలో ఉంటాడు, ప్రతి ఒక్కరం పాపాలు చేసినాం కానీ ప్రభువా, అన్నాడు ఇష్కర యోధ ప్రభువా దేవా నాయన 30 ఎండి నాణ్యాలకి తండ్రి నేను అప్పగించాడు. తిరిగి ప్రభా పక్షాతాపం అనేది నాయన అతనిలో ఎక్కడా ప్రభా తగ్గింపు జీవితం అనేది నాయన అతని కాడ లేకుండా నిన్ను అడగకుండా ప్రభా తనకు తాను నాయన అయ్యా ఉరి వేసుకున్నాడు. తండ్రి నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పోతే నాయన సహోదరుల ప్రేమ గురించి ప్రభా నాయన ఒకరి గురించి ఒకరికి తండ్రి ప్రభా ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉండాలని చెప్పి సెలవిచ్చావయ్యా. తండ్రి నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి యేసయ్య తండ్రి ప్రభా దేవా నాయన అయ్యా తండ్రి ఇసుకర ఏదోలాగా ఉండకుండా ప్రభా మా కళ్ళకి గుడ్డితనం కలగకుండా నాయన అయ్యా మీ నామలు దూరపరిచి తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రభా దేవా అయ్యా ఎల్ల కాలము ప్రభా అయ్యా ప్రతి నిత్యము నాయన నీ సన్నిధిలో మేము కనపడతాండి. ప్రతి నాయన నీ పరిచర్లో ప్రభా మేము పాలు పొమ్ములు పొందుకుంటానికి అయ్యా అయ్యా నాయన తండ్రి ప్రభా నీ సన్నిధిలో నాయన మేము మా కుటుంబాలు తండ్రి మా సంఘాలు నాయన అయ్యా నిత్యం నిలిచేందుకు నాయన మీరు మాకు సహాయం ఇచ్చండి ప్రభా. ఈ విధంగా నాయన సంఘ అవసరాలని ప్రభా దేవా ఆయా సంఘాల్లో ఉండేవాడు ప్రభా అయ్యా నీ నామానికి మహిమ పరుచుకునేలాగా నాయన ప్రతి నిత్యం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని నాయన అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నాయన సెలవు ఇచ్చింది తండ్రి నాయన. అలాగా ప్రభా ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో ఉండేవాళ్ళ కొరకు నాయన ప్రార్థన చేయమని తండ్రి. మా సంఘంలో ఉండేవాళ్ళు నాయన అయ్యా ప్రతి మీరు దేవుడు మీరు ఎరిగిన నాయన నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన అయ్యా తండ్రి నాయన మా సంఘానికి వస్తూ అయ్యా తండ్రి ప్రభా నాయన నీ పరిచయలో పాల్గొంపులు పొందుకున్న దేవదాల సార్ని పట్టుకోవడానికి నా వందనాలు. కొద్ది రోజులుగా ప్రభా దేవా నాయన యేసయ్య ఎంతో పరిచయలో ప్రభా మీ దాసులతో కూడా నాయన పరిచయం చేశాడు ప్రభా. ఈ రోజు నాయన యేసయ్య యేసు క్రీస్తు ప్రభా నీ నాయన నీలో నిద్రించాడయ్యా. ఆయన కుటుంబాన్ని ప్రభా మీరే ఆదరణకర్తగా నాయన ఆదుకునే దేవుడుగా ప్రభా ఓదార్చే దేవుడుగా నాయన అయ్యా తోడుండే దేవుడుగా నాయన మీరు ఆదరించండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని పట్టి కూడా నాయన నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా ఆ నాయన భూస్థాప కార్యక్రమం కూడా ప్రభా నన్ను మమ్మల్ని నాయన అయ్యా తండ్రి సమకూర్చినందుకు తండ్రి నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభా తిరిగి నాయన మా గృహాలకు చేరుకున్నందుకు కూడా ప్రభా నీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ముఖ్యంగా నాయన తండ్రి ప్రభా యేసయ్య ఎలక్షన్లు ఉన్నాయి తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా తండ్రి నాయన అయ్యా మాకు సరిపోయిన నాయకుడిని తండ్రి అయ్యా తండ్రి నీలాగా నాయన ప్రేమించే నాయకుడిని నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా మీరే తండ్రి ప్రభా అయ్యా తండ్రి మాకు సహాయం ఇచ్చండి దేవా. నాయన నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎందుకంటే తండ్రి నాయన అయ్యా ఈ లోకం ప్రభా గుడ్డితనంతో నాయన నిండిపోయి ఉండదు నాయన అయ్యా. మధోన్మాదులు ప్రభా దేవా నీ బిడ్డల్ని ప్రభా ఎక్కడెక్కడ హింసిస్తున్నారు అయ్యా దూషిస్తున్నారు నాయన అయ్యా. వాళ్ళందరినీ ప్రభా దేవా మారు మనసు అయ్యా దయచేయండి అయ్యా. కొరకు కూడా ప్రార్థన చేయమన్నావు నాయన అయ్యా తండ్రి. మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నావు అయ్యా. అయ్యా మీ మీద లేచి వచ్చి వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నావు తండ్రి. నీకు నా వందనాలు, స్తోత్రాలు నాయన. యేసయ్యా యేసు క్రీస్తు ప్రభా నాయన మంగళవారం నుంచి నాయన అయ్యా ఈ సోమవారానికి ప్రభా దేవా ఈ బైబిల్ స్టడీని నాయన మీరు మార్చినందుకు కూడా తండ్రి మీ జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందుకు కూడా ప్రభా మీ దినదాసులు కుటుంబాన్ని బట్టి కూడా తండ్రి అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి నాయన నీకు నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి నాయన తండ్రి అనిలను బట్టి నాయన లిజమ్మని బట్టి తండ్రి ప్రభా దేవ ఆ బిడ్డలకు నాయన వాళ్ళు చేసే పని పట్టలు వాళ్ళ ఉద్యోగాల్లో నాయన అయ్యా తండ్రి అన్ని పరిచయలో ప్రభా అయ్యా మీరే తోడుగా ఉండి సహాయం ఇచ్చేయమని తండ్రి నాయన. సమస్తం ప్రభా అయ్యా మమ్మల్ని మా కుటుంబాలని మా 8 సంఘాలని నాయన నీ కృపగల స్థలకి అప్పచెప్పుకుంటూ నీ కృపని నేను కోరుకుంటూ అయ్యా ఈ సాయంకాలం వేళ ప్రభా నిన్ను ఆరాధించుకుని నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని నాయన అయ్యా నాకు మీరు దయచేసినందుకు తండ్రి అయ్యా తండ్రి నాయన. హృదయంలో ఏముందో ప్రభా మీరు బయలుపరుస్తున్నందుకు కూడా నాయన నీకు నా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రక్షక ఏమిచ్చి నాయన అయ్యా మా అక్కర్లు మా ఫలాలను మీరు ఎరుగుతారు ప్రభా. మీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాం నాయన. ఏమిచ్చినా రుణం
సమర్పించుకోలేము ప్రభా. ఇరిగిన హృదయముతో తగ్గింపు జీవితంతో నా స్తుతి ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నీకే సమర్పించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. వందనాలన్నా, అందరికీ వందనాలు. ఈ సమయంలో అవును. అన్నని పలకరించండి, తర్వాత మనం సెలవు తీసుకుందాం. ఇంకొక ప్రత్యేకమైన ప్రకటన ఉంది. మరి ఈరోజు మనతో పాటు చాలా సంవత్సరాలు సేవలో సహకరించినటువంటి అన్న దీన్ దయాళ్ అన్న, సహోదరుడు దీన్ దయాళ్ అన్న ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు ఉదయకాలం. ఇందాక ఈవినింగ్ బరియల్ కూడా జరిగింది. కొంతమంది మన సంఘస్థులు సేవకులు అటెండ్ అయ్యారు. మరి ఆదరించాలి, వాళ్ళ కుటుంబం కొరకు ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఆయన భార్య, 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వారి కొరకు మీరు వారు ఆదరించబడలాగిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. స్వరూపరాణి వందనాలు, ప్రేమరతన్న వందనాలు, బాబా వందనాలు, నందిని వందనాలమ్మా, జయరామయ్య, యశ్యాన్న వందనాలు, ప్రేస్ ఎవెంజెలికల్ టీం వందనాలు. అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వందనాలమ్మా. చిన్ని క్లోజ్ చేయవా జూమ్? జూమ్ క్లోజ్ చేయి చిన్ని. ఆయన దగ్గరే ఉండదు, లేదు.